ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ముందుగా మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా దేశాల నుంచి ఈ రీతిగా ప్రభువుని నాతో కలిసి మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మరి మెసేజీల ద్వారా కావచ్చు, అనేక రకాలుగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాం. ఈరోజు మనము దేవుని యొక్క మర్మాలని దేవుడు మరుగై ఉంచిన గ్రహింపలేని సంగతులను, ఘోరమైన సంగతులను నేను మీతో పంచుకోవాలని అతి ఆసక్తితో వాక్యము ఆకలి కలిగి ఎందరైతే దేవుని వైపు ఆశ కలిగి ఉన్నారో వారందరితోనూ ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. ఆమేన్. ఈరోజు సందేశం ఏమిటయ్యా అంటే, మనము దేవుడు మనుషులు చేస్తున్న సమస్త విధమైన వాటిని చూసినట్లుగా ఉంటాడా? ఆయన చూసినట్లుగా ఉండే దేవుడా? ఎవరన్నా మనుషులుగా ఉన్నవారు ఏదన్నా అనుకూలతమైన సంఘటన ఎదురైతే, మనం ఊహించిన రీతిగా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే ఆ యొక్క క్రమములో మనుషులు చూసినట్లుగా వదిలిపెడతారు. తర్వాత అది ఏదన్నా హానికరమైనదైతే, ఉదాహరణకి ఒక వ్యక్తి దేశంలోకి బోర్డర్ దాటి వచ్చి మన యొక్క దేశాన్ని నాశనం చేయాలని వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో, ఆ యొక్క సందర్భంలో మనం ఎవరెవరన్నా ఉన్నట్లయితే, నీవెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఊరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడికి ఎవరింటికి వచ్చావు అని రకరకాలుగా ప్రశ్నలు వేస్తాం. అతడు మనకి చెప్పిందాక కొత్త వ్యక్తిగా కనపడితే ఊరుకునేదేమీ లేదు. 1, 2, 3 సార్లు చూసిన తర్వాత తరచూ కనపడుతుంటే ఏమడుగుతాం? అయ్యా, నీవెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరింటికి వచ్చావు, ఏ ఊరి మీది అని ప్రశ్నలు లేవనెత్తుతాము. అతన్ని అడుగుతాం. అతడు పలానా వారింటికి వచ్చాము, పలానా స్థలంలోకి వచ్చాను, పలాని సాత మా సముద్రులు ఉన్నారు అని అతడు మనకు తెలియజేస్తాడు. అంతవరకు బాగుంది. కానీ ఇక్కడ దేవుడు మనుషులు చేస్తున్న వాటన్నిటిని కూడా చూసినట్లుగా ఉంటున్నాడట. అసలుకి ఎందుకు ఉన్నాడు? అసలుకి దేవుడు చూసినట్లుగా ఉంటాడా? వాస్తవేనా, నిజమేనా అనేది మనం కొద్దిగా బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాటలని కొంచెము మనము పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారాగా ముందుకు పోగలిగితే, అసలుకి దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, అసలుకి ఆయన మౌనంగా ఉండటానికి కారణం ఏమిటి, అసలుకి ఆ కాలానికి అర్థం ఏమిటి, అసలుకి ఆయన ఏ కాలములో మౌనంగా ఉన్నాడు, మనుషులు చేస్తున్న లోటుపాటులకి మానవులని దేవుడు చూసిస్తున్నట్లుగా ఎందుకు వదిలిపెట్టాడు? మనం చూసుకుంటే చాలా మంది చాలా విధాలుగా
మనకి మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో ఆ ప్రారంభ వచనాలలోనే ఒక మాట ఉందండి. ఏంటంటే, కొరింథీ సంఘములో అన్నిటికంటే, అన్ని సంఘాల కంటే కొరింథీ సంఘములో, ఈ యొక్క కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులు డిఫరెంట్గా ఉన్నారు. ఎందుకు నేను డిఫరెంట్గా అన్నానంటే, ఈ కొరింథీ సంఘములో మత్సరములు గలవు, హిమతములు గలవు, కలహములు గలవు, భేదములు గలవు, రకరకాలైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఈ కొరింథీ సంఘములో ఉన్నారు. అంత మటుకే కాక ఇక్కడ వాయావరుస అనే క్రమమని తప్పి నికృష్టమైన ప్రలోభాలకు లోనయ్యి ఎలాగ ఉన్నారు ఈ కొరింథీ సంఘములో, కొరింథీలో వాళ్ళు అంటే అతి భయంకరంగా దేవుడు నిర్మించిన ఆ యొక్క ధర్మానికి కట్టుబడకుండా ఎలాగ ఉన్నారు అంటే అతి భయంకరంగా వరుసవాయ క్రమం అనేది లేకుండా ఉన్నారు. అయితే మనకి మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో, మీలో ఒకడు తన తండ్రి భార్యని ఉంచుకున్నాడని వదంతి కలదు, అయినను అతన్ని మీ మధ్యలో నుండి వెలివేసిన వారు కారు. ఏమండి, మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. మనం ఉన్న సమాజంలో కావచ్చు, లేదు మనం పోతున్న సమాజంలో కావచ్చు, మనము ఇప్పుడు ఈ సెల్ఫోన్ల ద్వారాగా ఎన్నో యూట్యూబ్లో ఎన్నెన్నో చూస్తున్నాం. ఉదయం లేచిన కానుంచి సాయంత్రం వరకు వార్తల్లో, న్యూస్లో, బ్రేకింగ్ న్యూస్ అని చాలా మంది చాలా రకాలుగా ఈనాడు మనం చూస్తున్నాం. అయితే ఈ కొరింథీ సంఘములో ఒకడట తన తండ్రి భార్యని ఉంచుకున్నాడట అని వదంతి కలదు, కానీ వాడిని మీ మధ్య నుండి ఎలివేసిన వారు కారు. కానీ వాడు పాతాళ అగ్నికి పోకున్నట్లుగా వాడిని సాతాను చేతికి అప్పగించినట్లుగా అని అక్కడ కొన్ని మాటలు చెప్పాడు. నేను డిఫరెంట్, ఈ కొరింథీ సంఘము అన్ని సంఘాల కంటే డిఫరెంట్గా ఉంటుందని ఎందుకు అన్నాను అంటే, ఇదిగో ఇలాంటి క్రమాలు ఉన్నాయి. కానీ వారు వెలివేసిన వారు కారు. ఈనాడు చాలా మందిని మనం చూసినప్పుడు కళ్ళ ముందలే అనేక రకాలుగా క్రమాలు మనం చూసినప్పుడు ఒక్కొక్కసారి మనకి కోపం వచ్చింది. కొన్ని సందర్భాలలో మనము మనకు అవసరం లేదులని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక మనుషుడు కొన్ని సందర్భాలలో పట్టించుకుంటాడు, కొన్ని సందర్భాలలో పట్టించుకోడు. అలాగనే ఇక్కడ దేవుడు, నేను అన్న మాట ఏంటంటే, ఫస్ట్ ప్రారంభములోనే దేవుడు మనుషులు చేస్తున్న ఆ యొక్క దోషములు, పొరపాట్లు చూసి చూనట్లుగా ఉంటాడా అని మాట్లాడాను. అయితే అసలుకి దానికి కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. దేవుడు ఆ అజ్ఞాన కాలమున, ఏం కాలం అండి ఇప్పుడు చెప్పండి, ఏం కాలము? ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూనట్లుగా ఉండిన కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞ బయలుదేరిను. ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. దేవుడు చూసి చూనట్లుగా ఉండ కాలం ఏమి కాలము? దానికి ఏముంది? అజ్ఞాన కాలము. అజ్ఞాన కాలమున కాలములు ఉన్నాయండి. కొన్ని కాలాలు మీకు నేను తెలియజేస్తాను. ఫస్ట్
మానవ జాతి నిర్మాణాన్ని మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 2వ అధ్యాయములో ఒక ఆయన ఫస్ట్ మొదటి నరుడిగా నిర్మాణం చేయబడ్డాడు. తర్వాత తనలో ఉన్న ఒక భాగాన్ని క్రియేషన్ చేసి స్త్రీగా తీసుకొచ్చి ఇది నరుల్లో నుంచి తీయబడింది కాబట్టి ఇది నారి అని పిలువబడిందని ఆదాముడే ఆమెకి నేము సెలెక్ట్ చేశాడు. దానికి దేవుడికి కూడా ఇష్టమైంది. అయితే భగవంతుడు కూడా అంగీకారమైంది. ఇప్పుడు భూమి మీద ప్రథముగా ప్రథమ మానవుడు ఎవరు? ఆదాముడు. ఈ ఆదాము నుంచి ప్రథముగా తీయబడిన ఆమె ఎవరు? చాలా మందికి ఈ యొక్క రహస్యం తెలియదు. సృష్టి రహస్యం తెలియదు. మానవ జాతి యొక్క రహస్యం తెలియదు. ఏమండి? మానవ జాతి రహస్యము తెలియదు. అనుకుంటారు మేము ఆసులమి, మేము తోపులమి, మేము అట్లా, మా కులం ఇట్లా, మేము అలాంటి వారిమి, మేము ఇలాంటి వారిమి అని చెప్పి ఈ యొక్క కొలగెజ్జి కలిగి ఎర్రవీగుతూ ఉంటారు. ఎలాగండి? ఎర్రవీగుతూ ఉంటారు. కులం పేరు చెబితే ఎవడన్నా బ్లడ్ ఇస్తాడా? గ్రూప్ పేరు చెబితే బ్లడ్ దొరికిద్ది. ఆ గ్రూప్ పేరు వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళు ఎవరు, ఎక్కడ వాళ్ళు, ఏంటిలో. అయితే బ్లడ్కి కులము లేదు. మనుషులు కులాలని కల్పించుకున్నారు. అయితే ప్రథమ మానవుడు ఆదాముడు, ఆదాము నుంచి తీయబడిన ఆమె స్త్రీ. వీరిరుగురే ప్రారంభములో సృష్టిగా చేయబడ్డారు. తర్వాత వీరిరుగురు నుంచి వచ్చిన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనపడుతున్న మానవులందరూ కూడా, మనుషులందరూ కూడా, అర్థమవుతుందండి? ఇప్పుడు మనము నేనైనా ఇప్పుడున్న మనుషులందరూ కూడా, అంటే మనుషులు అని పిలువబడుతున్న వారు, వీళ్ళు మానవులు. ఇది మానవ సృష్టి. ఇది భూలోకములో మనుషుల యొక్క సృష్టి. నల్లోడైనా, పొడుగోడైనా, తెలుగోడైనా, యాట్రైనా, అందగాడైనా, ఆటగాడైనా, పోటుగాడైనా, ఎలాంటి ఎత్తైన మనుషుడు అని పిలువబడుతున్నవాడు వాళ్ళందరూ కూడా ఆదాము అవ్వ నుండి జన్మించిన వారే. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇస్తున్న సాక్ష్యము. తక్కిన గ్రంథాలలో కూడా, అంటే ఏధములో కూడా సృష్టి యొక్క మూలాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏధములో కూడా సృష్టి యొక్క మూలాలు ఉన్నాయి. అన్నిటికంటే పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు మనము ఒక పశువుని తెచ్చుకుంటాం మీకు ఎవరనగా అందించటానికి. అంటే చదువుకున్న వారికే కాదు, చదువు లేని వారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి కూడా సున్నంగా అర్థం కావాలి, మరి కొంత ఉపమానం అందిస్తాను. ఇప్పుడు ఒక మేకలను లేదు వరిలను కొన్ని పశువులు తెచ్చుకుంటే ఆ పశువులకి తెలియదు, వరుస క్రమం అనేది తెలియదు. అదే కనిద్ది, మరలా దాని బిడ్డతో అదే సాంగత్యము, అదే వాటితో కలిసిపోయిద్ది. తర్వాత మరలా అవి జన్మనిస్తాయి. దీనికి వరుస క్రమం అనేది లేదు. ఏమి లేదు. పశువుల మధ్య ధర్మశాస్త్రం పెట్టామంటే నిలవేరదు. ఎందుకు? వాటికి తెలియదు, వాటికి నోరు లేదు, పెచ్చు మమకారం అనేది ఉన్నది. కానీ మరి ఈ యొక్క వరుస క్రమాలు అనేవి వాటికి వర్తించవు. అవి ఎందుకున్నాయి? మన బాగు కోసము, మనం బతకటానికి దేవుడు మన కోసము
వాటిని సృష్టించాడు. వాటిని మనము వాటి ద్వారాగా మనము పోషింపబడాలి. పశువులైనా గేదెలైనా ఏదైనా కానీ మనుషుని యొక్క బతుకుదెరువు కోసము అన్నీ దేవుడు కల్పించాడు. ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు తెలుసు. కానీ ఈ యొక్క కాలక్రమంలో వాటికి వరుసలు తెలియదు. ఇప్పుడు అవి ఎవరి కోసము? నీ కోసము, నా కోసము. ఎందుకోసము? మనం బతకటానికి. అలాగనే దేవుని గనక మనం అడిగితే, అయ్యా మేమందరం ఎందుకయ్యా అంటే, ఒరే అబ్బాయి, నీవు నీ కోసము కాదురా, నీవు నా సొత్తు, నీవు నా కోసము. నేను సృష్టించుకున్నాను. ఎందుకు? యుగాలు నాతో ఉండటానికి నేను క్రియేషన్ చేసుకుని సృష్టి చేశాను. అందరూ అంటారు తల్లి గర్భములో పిండముగా తయారవుతున్నాం అనుకుంటారు. కాదండి, ఇది కూడా మానవుని యొక్క రహస్యమే. ఏంటయ్యా అంటే, అగాధ జలములలో, భూమి యొక్క అగాధ జలముల కింద మనుషుని యొక్క నిర్మాణం జరుగుతుంది. ఇందుకు బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 15వ వచనములో ఈ మాట ఉంది. కీర్తనాకారుడైన దావీదు భక్తుడు అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక కూడా నీ కంటికి మరుగే ఉన్న నేరలేదు. అయితే నేను భూమి యొక్క అగాధ జలములలో విచిత్రంగా నిర్మాణం చేయబడినప్పుడు నీ హస్తములు నన్ను చేశాయి, నీ కనులు నన్ను చూశాయి అని సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఇక వద్దాం. ఎక్కడికి వద్దాం? మనము ఏ మాటలైతే మాట్లాడుతున్నామో ఆ యొక్క సంభాషణ కాడికి వస్తున్నాము. ఏంటంటే, దేవుడు సూచిస్తున్నట్లుగా ఉంటాడా అంటే దాని కాలము యొక్క కాలాలు తెలుసుకుందాం. ఫస్ట్ జనాభా ఉత్పత్తి కోసం మనం ఎలాగైతే పశువుల మందలను తీసుకొచ్చుకున్నామో అలాగా జనాభా ఉత్పత్తి కోసము దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. సృష్టించుకున్న తర్వాత మన యొక్క పశువుల సంఖ్య ఎలాగైతే విస్తారంగా విస్తరించాయో అలాగనే మానవ జాతి విస్తరణ జరిగింది. దేవుడు మనుషులందరిని చూసినప్పుడు ఆయన యొక్క ఆశ, ఇక ఆయన సంతోషానికి అవధులు లేవు. భూమి మీద ఉన్న వారి అందరిలో కల్లా మన పక్షమున ఆనందపడేవాడు, సంతోషపడేవాడు, మనం వేడిస్తే వేడ్చువాడు మన తండ్రి. మనల్ని తల్లి గర్భమందు పిండముగా వేసిన మన గాడ్ ఫాదర్ ఉన్నాడు. ఆయన పేరే ప్రభు యేసుక్రీస్తు. మనం వేడ్చినా ఏడుస్తాడు, మనం నవ్వితే ఆయన సంతోషపడతాడు, మనకి ఆపత వస్తే ఆయన ఆపతని అడ్డగిస్తానికి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈయన ఆ కాలమున, అజ్ఞాన కాలమున చూసిస్తున్నట్లుగా ఉండిని గాని ఇప్పుడైతే అంతట అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడట. ఒకప్పుడు అనేక రకాలుగా వర్ష వాయా క్రమం లేకుండా పశువుల వలె, పక్షుల వలె, చతుష్పాస్ జంతువుల వలె జీవించిన మానవుడు కాలక్రమమున మానవునికి ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఏంటయ్యా ఆ ఆజ్ఞని అడిగారా? ఫస్ట్ అజ్ఞాన కాలము, రెండోది ఆజ్ఞ ఏంటయ్యా అంటే ధర్మశాస్త్రము. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ధర్మశాస్త్రములో ఏం జరుగుతుంది? ఫస్ట్ బలహీనపడిన మానవుడు, వర్ష క్రమాలు లేకుండా జీవించిన మానవుడు ఉండలేకపోతున్నాడు. బలహీనుడు మానవుడు ఏమైపోతున్నాడు అంటే, దేవుడు ఒక ధర్మశాస్త్రము నిర్మించాడు. ఇదిగో ఈమె నీకు చెల్లి, ఆమె నీకు సహోదరి, ఆమె నీకు అమ్మ, ఆయన నీకు నాన్న అని ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ఫస్ట్ ఏమో ఉత్పత్తి కోసము, మంద పెరిగినప్పుడు మనం ఎలాగ సంతోషపడతామో మానవ జాతి అంతా కూడా జనాభా ఉత్పత్తి జరిగినప్పుడు దేవుడు సంతోషపడి తర్వాత
కొన్ని హద్దులు నిర్మించాడు. ఆ హద్దులే ధర్మశాస్త్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడు? ఈమె నీకు తల్లి, ఆమె నీకు చెల్లి, ఆయన నీకు తండ్రి, ఆయన నీకు ఇలాగని వరుస క్రమాన్ని నిర్మించాడు దేవుడు. ఇదేమి కాలము? ధర్మశాస్త్ర కాలము. మొదటిది ఏంటిది? అజ్ఞాన కాలము. రెండోది ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర కాలంలో ఏం జరుగుతుంది? తప్పు జరిగిందా? ఆ తప్పుకు శిక్ష ఏంటి? పాల మెలిపిట, అంటే ఊరు గముడి దగ్గరకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేసేయాలి. ఒకడు వ్యభిచారం చేస్తా పట్టబడ్డాడు, ఒక స్త్రీ వ్యభిచారం చేస్తా పట్టబడింది. ఆమెనేం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. దీనికి ఉదాహరణగా యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటే మరి ఆమె పట్టబడింది. అప్పుడు అన్నారు, బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తున్నప్పుడు మేము ఈమెను పట్టుకున్నాము, మరి నీవు ఈమెకు ఎలాంటి శిక్ష ఇస్తావు అని యేసు ప్రభు వారి కాడికి తీసుకొచ్చారు. ఈ మాట యోహాను సువార్తలో రాయబడి ఉంది. అయితే బోధకుడు అన్నాడు, ఏదో నేల మీద వంగి రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు అందరూ రాళ్ళు పట్టుకున్నారు. శిక్షించేది ఎవరండి? ఏ పాపము లేనివాడు పరిశుద్ధులై ఉండాలి. ఆయనలో మచ్చ, ముడత, డాగు, కలంకము ఏది ఉండకూడదు. ఒకరిని శిక్షించాలంటే, ఒకరిని క్షమించాలి అంటే సృష్టికర్త కావాలి. ఆ సృష్టికర్త ఎవరు? ఎవరికి హక్కుంది? పరిశుద్ధుడిగా ఉన్నవాడు ఎవరు? యేసు ప్రభు వారు. బౌద్ధుడి దగ్గర తీసుకొచ్చారు. పాపాత్మురాలు స్త్రీ అని వ్యభిచారం చేస్తా పట్టబడిందని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమన్నాడు అంటే, ఏదో నేల మీద వంగి రాస్తూ ఉన్నాడు. ఈ రాళ్ళు ఎత్తిన వాళ్ళు అనుకున్నారు, ఈ బోధకుడు సామాన్యుడు కాదు, మనం ఎందరినో చూసాం, కానీ మనమేమో మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా, మరి మన మోషే గారు చెప్పాడు కదా, మరి ఆయన ప్రకారముగా ఈమెని పాల వెలుపడి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేయాలి కదా. మరి ఈ బోధకుడు ఏం చెప్తాడని చెప్పి తీసుకొస్తే, ఈయనేదో నేల మీద వంగి రాస్తున్నాడు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఈయన గనక ఏదన్నా బయట పెట్టాడంటే మన చరిత్ర మొత్తం బయటపడిపోద్ది, ఆయన గదిలించడం ఎలా, ఆయనతో మనము ఇలాగ అవమాన పాలు కావటం ఎలా అని చెప్పి ఈ రాళ్ళు ఎత్తిన వాళ్ళందరూ ఏం చేశారు అంటే, ఆ రాళ్ళన్నీ కూడా అక్కడ పక్కన పడేసి వెళ్ళిపోయారు. బోధకుడు కూడా లేచి, ఆమె పాపాత్మురాలు స్త్రీ వెంటనే బోధకుని పాదాలను సమీపించి ఉంది. అప్పుడు అన్నాడు బోధకుడు, అమ్మా, వారెవరు నేను శిక్షించలేదా? లేదు తండ్రి అంది. అప్పుడు అన్నాడు, యేసు పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు అన్నాడు. ఇక ఎప్పుడు కూడా పాపం చేయకు, దేవుని కొరకు బతుకు అని ఆమెకి చెప్పి బోధకుడు కూడా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమన్నాడు? ధర్మశాస్త్ర కాలం, మోషే ధర్మశాస్త్ర కాలం, 10 కమాండ్మెంట్, 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు కూడా నెరవేరుస్తున్నారంటే కాదండి, నెరవేరట్లేదు. 2 ఆజ్ఞలు ఏంటి? మరి నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ దేవుని ప్రేమించాలి. 2 ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలని అసలు తూచా తప్పకుండా ప్రేమిస్తే కలహాలు, మత్సరములు, భేదములు, హిమతలు ఇవన్నిటికి స్థానమే ఉండదు. ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవరు ప్రేమిస్తున్నారు? ఒకడు పొరుగువాన్ని ప్రేమిస్తే పొరుగువాని పతనము కోరదు కదా. పొరుగువాన్ని ప్రేమిస్తే పొరుగువాన్ని పతనం కోరుతారా? కోరదు కదా. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించముంటే ఆ యొక్క మీనింగులో ఇంత చరిత్ర ఉందండి. ఇది ఒక సందేశం. అయితే ఇక్కడ ధర్మశాస్త్రం వచ్చింది. ఈ ధర్మశాస్త్రంలో ముందు మానవుడు పొరపాట్లు చేస్తూ వచ్చాడు కాబట్టి ఆ బలహీన పడుతూనే ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ధర్మశాస్త్రము అడుగుతుంది. ఏమని? వాడు తప్పు చేశాడు, ఆమె తప్పు చేసింది, నాకు వెంటనే
మూల్యము చెల్లించాలి అన్నప్పుడు ధర్మశాస్త్రం ఏం కోరింది? ఎవడైతే తప్పు చేశాడో వాని యొక్క ప్రాణము అవశ్యంగా పోవాలి. ధర్మం అడిగింది. మరి ఏమండి, ధర్మశాస్త్రం అనేది లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రము ఎప్పుడైతే వచ్చిందో ఆ క్షణమే పాపానికి పొత్తు వచ్చింది. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఈనాడు మనం ఉన్నామండి. ఏమండి, ఒకప్పుడు నాగరికత, ఒకప్పుడు మూఢాచారాలు, మూఢత్వాలు. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా మరి ఆ స్థితి మీద పెట్టి కాల్ చేసేవాళ్ళు. అదేంటి? సతీ సహగమనం. ఈ సతీ సహగమనము మన పూర్వకాలాలలో ఉంది. మన రాజుల యొక్క మూవీలు చూసినా, చరిత్రలు చూసినా, మన యొక్క భారతదేశ యొక్క చరిత్ర చూసినా ఏముంది? అంతెందుకని మన కృష్ణుడు అంటే ఆయన కూడా ఏమయ్యాడు? 8 మంది భార్యలతో సతీ సహగమనం అయిపోయాడు. ఆయన కోరాడు. ఆయన ఎలాగ చనిపోయాడు? కృష్ణుడు ఎలాగ చనిపోయాడు? ఒకడు బాణము అమ్ముల పొదిలో నుంచి బాణము తీసి వదిలినప్పుడు కృష్ణుడి కాలుకి బొట్టేల మధ్య గుచ్చుకొని పోతే ఆ గాయమైతే ఆ రక్తసేవనం ఎక్కువైన కారణాన్ని బట్టి కృష్ణుడు ప్రాణము పోయింది. ఆ పోయేటప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? నా 8 మంది భార్యలు ఉన్నారు కదా, వారిని నాతో కలిసి స్థితి మీద పెట్టి దహించద్ది. ఏమండి, నేనేం చెప్పాను? మన పూర్వములో కొన్ని ప్రాచీన పద్ధతుల్లో కొన్ని మూఢ ఆచారాలు ఉన్నాయి. కాలక్రమంలో టెక్నాలజీ పెరిగింది. అనేక రకాలైన భాష అనేక దేశాలకు ట్రాన్స్ఫర్ అయింది. కాలక్రమంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మనుషులు కూడా అనేక రకాలుగా మరి అన్ని రీతుల జ్ఞానం పొందుకున్నారు. అది ఇప్పుడు చేద్దామంటే ఇప్పుడు అంటారు, ఎక్కడున్నావు నువ్వు? ఇంకా వెనకబడిన తరాలలోనే ఉన్నావా అని అడుగుతారు. అప్పుడేమి లేదు, ధర్మము లేదు, ధర్మశాస్త్రము లేదు. అయ్యో, భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్య కూడా చనిపోవాల్సిందేనా? అయితే అదే క్రమము ఇప్పుడు గనక జరిగితే, ఇప్పటికి ఉంటే ఈ రోజున మా నాన్నమ్మ ఉండేదా? మా అమ్మమ్మ ఉండేదా? ఏమండి, మా అత్తమ్మ ఉండేదా? కాలక్రమములో అదే క్రమము ఇప్పుడు గనక జరిగితే మన ప్రాచీన పద్ధతుల్లో మన భారతదేశ నాగరికతలన్నీ కూడా కొన్ని చేయదగినవి ఉన్నవి, కొన్ని చేయకూడని ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. అంటే ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఈరోజు మనం చట్టాలు ఉన్నాయి, పోలీసు అధికారులు ఉన్నారు, జడ్జిస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. ఈరోజు ఈ కోర్టులే లేకపోతే, ఈ యొక్క పోలీసు వ్యవస్థే లేకపోతే ఏమండి మనుషుల సంచారం ఉండేదేనా? అధికార పరంగా ఎవరి హక్కులు వాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేవాళ్ళు కదా. అంటే ఒక ధర్మం ఉన్నది, అదే పోలీసు వ్యవస్థ. అలాగనే మానవ జాతిలో మానవ కోర్టులు ఏంటి? జడ్జెస్, కోర్టు, లాయర్స్, పోలీసు వ్యవస్థ. ఈ యొక్క వ్యవస్థలు లేకపోతే మనుషులు అసలు బతుకుతారా? ఊళ్ళల్లో ఏమండి, మనుషులు అసలు బతుకుతారా? బతకరు. ఎవరికి బలం ఉంటే వారి బలాన్ని ఉపయోగించుకొని అట్టడుగు స్థాయికి నెట్టివేస్తారు లేని వాళ్ళని. కానీ ఈ చట్టాల వల్ల ఏం జరుగుతుంది? ఒక పద్ధతిగా, ఒక క్రమంగా, ఒక భయం కలిగి మనుషుడు సాటి మనుషుడి పట్ల కొద్దో గొప్ప ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఎందుకు? పైన ఎవరున్నారు?
ధర్మకర్తలు ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు, ఆ పైన లాయర్స్ ఉన్నారు, ఆ పైన కోర్టులో జడ్జిస్ ఉన్నారు, జస్టిస్. అలాగా ఈ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు లేకపోతే మనుషుల యొక్క మనుగడ గతించిపోయింది. అలాగనే ధర్మశాస్త్రం ఏం కోరుతుంది? పాపము చేసిన వాడి ప్రాణం కోరుతుంది. దీన్ని దేవుడైన యెహోవా చూసి మరి ధర్మశాస్త్రం అడుగుతుంది, మరి నేను చేసిన మనుషుడేమో బలహీనుడైపోయాడు కాబట్టి పంటికి పన్ను కంటికి కన్ను ఆ క్రమంలోనే మనుషులందరూ కూడా మరి నేను ఆశపడి మానవ జాతిని నిర్మించుకున్నాను, సృష్టించుకున్నాను, మరి నా కళ్ళ ముందలే మనుషులందరూ కూడా పతనమైపోతున్నారు, వారిని ఎలాగనన్నా కానీ రక్షించాలి, మరి ఎలాగ రక్షించాలి అని దేవుడు ఆలోచన చేసి ఇక మూడోది ఏంటంటే కృప. కృప కాలములు 3, ఒకటి అజ్ఞాన కాలము, రెండోది ధర్మశాస్త్ర కాలము, మూడోది కృపాకాలము. ఏమండి ఈ కృపాకాలములో ఎంత ఘోర పాపైనా, వాడు నరహంతకుడైనా, ఇతరులందరూ దూషించిన వాడైనా, పెద్ద పేరు మోసిన గెజ దొంగ అయినా, ఏమండి ఒక్కసారి క్షమాభిక్ష ఎవరు పెడుతున్నారు? సృష్టికర్తే పెడుతున్నాడండి. మనుషులందరూ దూషించవచ్చు, మనుషులందరూ వారిని తప్పుపట్టవచ్చు, కానీ ఏమండి కన్నవారికి తెలిసిద్ది ఆ బాధ ఏందో. ఒడ్డున ఉన్న వారికి బయట వారికి తెలియదు కదా, తెలిసిద్దా? నవమాసాలు మోసి కడుపులో మోసి కనిన ఆమెకి తెలిసిద్ది ఆ యొక్క కష్టమేమిటో, ఆ యొక్క బాధ ఏమిటో. అవునా? అలాగనే భూమి మీదకి మనుషులందరినీ పంపించి ఆయన ఎంతో ఆశపడుతూ మనము నవ్వినా ఏడ్చినా ఆయన సంతోషపడుతున్నవాడు, మన పట్ల తృష్ణ కలిగి మన పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్న కృపా కలిగిన వాడు భగవంతుడు. తన కళ్ళ ముందులనే తాను చేసిన సృష్టి నాశనానికి వెళ్ళిపోతుంటే, పాపాదశి మరణ ప్రయాతి, పాపాదశి నరకం ప్రయాతి, నరకానికి వెళ్ళిపోతుంటే మానవుడు ఒక అవకాశం కలిగించాలని, ఎంత ఘోర పాపినైనా క్షమించాలని చాలా మంది అంటారుగా. ఆ క్రైస్తవులు ఆ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎన్ని తప్పులను చేస్తారు, ఆ యేసు ప్రభు క్షమిస్తాడు. ఏమండి తప్పకుండా క్షమిస్తాడండి. అందుకే ఆయన నాన్న, మా నాన్న, గాడ్ ఫాదర్, గ్రేట్ సర్వశక్తి కలిగిన వాడు, సైన్యములకు అధిపతికి యెహోవా, మా కరుణా కటాక్షములు కలిగిన వాడు, దయాళుడు, దయా హృదయం కలిగిన వాడు, కఠినుడు కాదు, మాంసం ముద్ద కలిగిన వాడు, కఠిన పాషాణం కాదు. పొరుగువారైనా విరుగువారైనా వారు పిల్లలు కాకపోతే నేరము తనది కాని దాని మీద అనేక నేరము మోపిద్దట. మళ్ళా చెప్పినా, తనని కానదాని మీద తన సంబంధులు కాని వారైతే వారి మీద అనేక నేరాలు మోపుతారు బయట వాళ్ళు. మరి తనదైతే తన దాని మీద ఏ నేరం ఉండదు. ఒకవేళ నేరాలు ఉన్నా కవర్ చేసుకుంటూ ఉంటారు, కానీ తనది కాని దాని మీద ఎక్కువ నేరం మోపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అత్త ఉంది, కూతురి మీద ఏమైనా జరిగితే బయటేసుకుంటుందా? అదే కోళ్ళ మీద జరిగితే ఎంతనే బయటేసిద్ది. అలాగనే కోళ్ళ కూడా వాళ్ళ అమ్మ మీద ఏం జరిగితే బయటేసిద్దా? బయటేయదు. మరి అత్త మీద ఏం జరిగితే కోళ్ళు కూడా అలాగనే బయటేసిద్ది. ఎందుకు? వీరిద్దరిది రక్త సంబంధం కాదు, కానీ క్రీస్తు యేసు రక్తమును బట్టి మనమందరమే ఆయన పిల్లలము కాబట్టి ఆయన కృప కలిగిన వాడు. ఆయన కృప మనందరి వెడలా వాత్సల్యత చూపుతున్నాడు. ఈ యేతువును బట్టి ఎంత ఘోర పాపికైనా క్షమాభిక్ష పెడుతున్నాడు.
ఒకసారి అవకాశం కలిగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి అనేక రకాలైన తప్పులు చేస్తూ మరలా పోయి చర్చిలో పోయి యేసు ప్రభు అంటే కుదరదండి, కుదరదు. అంటే మనుషుడిగా బలహీన పడుతున్నాడు, జారి పడుతూ ఉంటాడు. ఒక పసిబిడ్డ ఉన్నాడండి, ఒక క్రైస్తవుని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆ బాప్తిసం పొందిన వాడిని అప్పుడే పుట్టిన బిడ్డతో పోల్చుకోవాలి. అప్పుడే పుట్టిన వాడికి ఏమైనా తెలిసిద్దా? అది కొవ్వొత్తి ఆ ఎలుగు చూసి తెగపోతా ఉంటాడు. మరి తల్లి ఏమో తీసుకొస్తా ఉంటది, మళ్ళా ఎలుగు కాడికి వెళ్తాడు, ఎక్కడ చేతులు గాలిద్దామని చెప్పి వాడిని కాస్తూ ఉంటది తండ్రి. ఎందుకు? వాడికి తెలియని దశ, అది అజ్ఞానం దశ, అజ్ఞానం అనే దశ. ఈ అజ్ఞానం అనే కాలం ఉంది చూడు. నువ్వు కనుక దేవుని అడిగితే ఏమంటాడు తెలుసా? జనాభా ఉత్పత్తి కోసం చేసుకున్నారా, నిన్ను నీ కోసం చేయలా, నిన్ను నా కోసం చేసుకున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు సమాధానం ఏం చెప్తాం? ఆయన వద్ద మనకి ప్రతి దానికి సమాధానం ఉంది. ప్రతి సంఘటనకి, కలుగుతున్న ప్రతి పరిస్థితికి మన కాడ యేసు ప్రభు వారి దగ్గర సమాధానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ యేతువును బట్టి దేవుడట ఆ కాలమున, ఆ అజ్ఞాన కాలమున సూచిస్తున్నట్లుగా ఉన్నాడు. తర్వాత ఆజ్ఞ బయలుదేరింది. ఏమాజ్ఞ? అందరూ మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసు రక్తములో కడుగుబడుటే. కాబట్టి నా ప్రియ సహోదరులారా, స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి క్రీస్తునందు పడిన ప్రయాస అర్థం కాదు, లోకపరంగా ఉన్నదైతే అర్థమైపోద్ది, కానీ క్రీస్తు మీద ఉంచిన నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు. యేతువుని బట్టి భగవంతుడు ఏం చేశాడు? ఆ కాలమున, ఆ అజ్ఞాన కాలమున దేవుడు సూచిస్తున్నట్లుగా ఉండిను గాని ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞ బయలుదేరింది. ఎందుకు? రాబోతున్నాడు వేదాగోత్ర సింహమై. మోసపోకు ఓ మనుషుడా, నీ యొక్క ఏ క్రియలు ఉన్నా గాని వదిలిపెట్టుకొని మారు మనసు పొంది క్రీస్తు యేసు రక్తములో కడగబడమని నా ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఈ కృపాకాలం అనేది ఎంత ఘోర పాపినైనా క్రీస్తు యేసును ఎరగనప్పుడు వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా క్షమించి, యేసు ప్రభు వారు రక్తమును నీకోసము నా కోసమే సిందించాడు కాబట్టి ఆయన రక్తములో మన పాపాలన్నీ కూడా కడిగేసుకొని మన పాపానికి ముందుగా మార్చబడిన వాడు క్రీస్తు యేసే కాబట్టి ఆయన రక్తములో కడగబడుదాం, ఆయన ఆశించిన ఆ లోకానికి చేరుదాం. అదే మోక్షము. ఇక విగాలు తండ్రితో ఉందాం. అతి కృప మనందరికీ సహాయము చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.